మమ్మల్ని చూసి భయం, మా ఉద్యమంపై కేంద్రం తీవ్ర అణచివేత. సో ఇది కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక ఉద్యమం ఏదైతే జరుగుతుందో చాలా స్పష్టంగా గమనించండి. దేశవ్యాప్తంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతోంది. దాదాపు 22 మిలియన్లకు పైగా ఈ దేశంలో ఉన్నటువంటి యువతంతా కూడా ఏకతాటిపైకి వచ్చి మోడీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా ఈ యొక్క జనతా పార్టీలు చేరడం ద్వారా దేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఏ విధంగా ఉండే పరిస్థితులు చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇక్కడ విచిత్రాతి విచిత్రం విషయం ఏంటంటే గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటు ట్విట్టర్ని హ్యాక్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ని హ్యాక్ చేస్తున్నారు, ఇక రకరకాల వాటిని హ్యాక్ చేసి మొత్తం ఆ గొంతును నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో గిది ప్రజాస్వామ్యమా, గిది స్వేచ్ఛనా, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇదేనా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు రాజకీయ పార్టీగా రావట్లేదు, ఒక ఉద్యమ సంస్థగా ఈ దేశంలో జరిగినట్టు అన్ని విషయాల పట్ల మేము గొంతెత్తి విప్పుతాం అని చెప్పేసి ఏకతాటిపై తీసుకురావడంలో సఫలమైండు. దాన్ని విఫలం చేయడానికి మొత్తం ఖాతాలనే సోషల్ మీడియా ఖాతాలు మొత్తం కూడా డిలీట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారు? మమ్మల్ని చూసి భయపడుతున్నారు, మా ఉద్యమంపై కేంద్రం తీవ్ర అణచివేత, కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ మూసివేశారు, సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేశారు, విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తే మాపై చర్యలు, ఇదేనా నవభారత్, బొద్దింకలకు మరణం లేదు, అభిజిత్ దీప్కే అంటూ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో కాక్రోచ్ జనతా పార్టీని చూసి మోడీ భయపడుతున్నాడు. మొత్తం బీజేపీ క్యాడర్ అంతా కూడా చిన్న స్వచ్ఛంద సంస్థ, ప్రజాదరణ పొందు స్వచ్ఛంద సంస్థ చూసి భయపడుతున్నారు బీజేపీ శ్రేణులందరూ కూడా. ఎందుకంత భయపడాలి అంటే అది కాక్రోచ్ జనతా పార్టీ ఒక మీమ్ పేజ్, అదొక నిరసన తెలియజేసిన మీమ్ పేజ్, దానికి కూడా మీరు భయపడుతున్నారంటే ఏ విధంగా మీ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలి. సో కాక్రోచ్ జనతా పార్టీ సభకు అనుమతి నిరాకరణట. ప్రజా సమస్యలపై బెంగళూరు టౌన్ హాల్ ఎదుట ఆదివారం మానవహారం ఏర్పాటు చేయాలని భావించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ప్రయత్నాలకు పోలీసులు బ్రేక్ వేశారు. వీరి కార్యక్రమానికి గ్రేటర్ బెంగళూరు అధికారులు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. టౌన్ హాల్ ఎదుట కార్యక్రమాలకు అనుమతులు లేవని నగర పోలీస్ కమిషనర్ ప్రకటనలో స్పష్టించారు. కాక్రోచ్ జనతా పార్టీ కర్ణాటక పేరిట నిరసన తెలియజేసేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. యువతకు భవిష్యత్తు లేదని, ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, ఇటువంటి అంశాలపైనే ఆ టౌన్ హాల్ ఎదుట ఆందోళన సభ ఉంటుందని ప్రచారం చేశారు. అయితే పోలీసులు అందుకు అనుమతి నిరాకరించారంటూ చూస్తాను. సో జంజీలో పెను సంచలనం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే సూర్యకాంత్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి జంజీ యువత మొత్తం కూడా ఏకమైంది. మేమందరం కూడా కాక్రోచ్లము అని చెప్పుకునే పరిస్థితికి వచ్చి ఈరోజు ప్రభుత్వం పైన మొత్తం సీజేఐ పైన ఏ విధంగా విరుచుకుపడుతున్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. సో ఈ నెల 15న కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో రాజకీయ వ్యంగ్య ఉద్యమాన్ని అభిజిత్ ప్రారంభించారు. అది యువతలో ముఖ్యంగా జంజీలో పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, బీజేపీలో చేరకపోతే తను చంపుతామని బెదిరిస్తున్నారని, అయినా వెనక్కి తగ్గబోమని అభిజిత్ ప్రకటించారు. సీజేపీ వెబ్సైట్, ఆన్లైన్ హ్యాండిళ్ల మీద జరుగుతున్న దాడిని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వంటి సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వ అధికారిక దుర్వినియోగానికి ఇది నిదర్శనమని తెలియజేస్తున్నారు. సో 100% తమ నొక్కి అంటే భావ ప్రకటన స్వేచ్ఛను హరించేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది అంటే ఎంత నియంత్రపోగలను ఈ దేశంలో, ఏ విధంగా ప్రభుత్వ వ్యతిరేకత ఎంత బలంగా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా లేకపోతే ఈ విధంగా భావ ప్రకటన స్వేచ్ఛను హరించరు. అది జరుగుతుందంటే పరిస్థితి అట్లే కనబడుతూ ఉంది. సో ఇక్కడ ఏమంటుండో అభిజిత్ ఎవరైతే ఈ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, ఉద్యమాన్ని మేము మొదలుపెట్టినాము, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందు తీసుకెళ్తాం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ దేశ యువతలో పెను సంచలనం సృష్టించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ మూతపడింది. అంతేకాదు సీజేపీ పేరుతో ప్రారంభించే సోషల్ మీడియా హ్యాండిల్ని హ్యాక్ చేశారని, అవి తమ నియంత్రణలో లేవని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే శనివారం ఎక్స్లోని తన వ్యక్తిగత హ్యాండిల్లో ప్రకటించారు. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా హ్యాక్ అయిందన్నారు. నీట్ ప్రశ్నపత్ర లీకేజ్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్ పిటిషన్ల ఉద్యమం ప్రారంభించిన మరుసటి రోజే వెబ్సైట్ను నిలిపేయడమే కాక మా అకౌంట్లను హ్యాక్ చేశారు. పేపర్ లీకేజ్ కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి బాధ్యత చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది, కానీ జవాబుదారీతనాన్ని కోరుతున్నటువంటి మా పార్టీ మీద చర్యలు తీసుకున్నారు. నవభారత్ అంటే ఇదే అని అభిజిత్ పేర్కొన్నారు. పార్టీ సభ్యులుగా ఆన్లైన్లో 10 లక్షల మంది చేరారని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ 6 లక్షల మంది పిటిషన్ సమర్పించారని, ఇంతమంది అభిప్రాయాలు పక్కన పెడుతూ వెబ్సైట్ను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. బొద్దింకలంటే ప్రభుత్వానికి ఎందుకంత భయం? ప్రభుత్వ నిరంకుశత్వం భారతదేశ యువత కళ్ళు తెరిపిస్తోంది. మాకు మెరుగైనటువంటి భవిష్యత్తు కావాలని డిమాండ్ చేయడం మేము చేసిన
నేరమా? మీరు అకౌంట్లను హ్యాక్ చేసి నిలిపేయగలరు, కానీ ఉద్యమాన్ని హ్యాక్ చేయలేరు. మేము ఆగిపోయే ప్రశ్నే లేదు. మీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎలుగొత్తి చాటుతూనే ఉంటాం. ప్రతి దాడి మిమ్మల్ని మరింత బలోపేతం చేస్తుంది. ఉద్యమాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలపై పనిచేస్తున్నాం. దాని గురించి వీలైనంత త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం. బొద్దింకలకు మరణం లేదు అని తెలిపారు. అంతకుముందు అభిజిత్ ఇన్స్టాగ్రామ్లో వీడియో విడుదల చేశారు. సీజేపీ ఎటువంటి నిరసనకు పిలుపు ఇవ్వలేదు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే మొత్తం ఉద్యమం మీద దుష్ప్రచారం చేయాలని, అటువంటి అవకాశం కోసం ప్రభుత్వం ఎదురు చూస్తుంది. కాబట్టి కాక్రోచ్లు అందరూ శాంతియుతంగా జాగ్రత్తగా ఉండాలి అని సూచించారంటూ చూస్తున్నాం. సో 100% ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వమే గొడవలు పెట్టేసి, ప్రభుత్వమే అసాంఘిక సంబంధించినటువంటి విషయాలు పెద్ద ఎత్తున హింసాయుత ఘటనలు చేసి మొత్తానికైతే అభిజిత్ను అరెస్ట్ చేయడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఆయనను తిహార్ జైలు పంపడం ఖాయం. సో ఈ ఉద్యమం ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఖాయం. సో ఆయనపై ఎంత దుష్ప్రచారం చేసినా, ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు మోడీ ప్రభుత్వం పైన. సో అది చాలా స్పష్టంగా కనబడుతోంది. నియంత పోకలు కనబడుతూ ఉన్నాయి. ఈ విధంగా గింత చిన్నదానికే ఒక మీమ్ పేజ్కే భయపడుతున్నారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటే ఏమనాలి? మీమ్ పేజ్కి భయపడతారా? కాంగ్రెస్ ఏ వాళ్ళకి భయపడరు కానీ మొత్తానికి ఒక మీమ్ పేజ్కి భయపడి ఆ వెబ్సైట్ని, వాటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని, అన్నిటిని కూడా మొత్తం హ్యాక్ చేసి వాళ్ళ కంట్రోల్ లేకుండా చేస్తున్నారు. గింత దారుణంగా నొక్కేస్తారా? గిదా మీరు చేసే ప్రయత్నం. చీ.